భారత మాజీ ఉప ప్రధాని గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఉదయం నగరంలోని వేదాయపాలెంలో గల జగజీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తిక్, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేసి చరిత్రలో అద్భుతమైన వ్యక్తిగా నిలిపినటువంటి జగజీవన్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోయేదానికి ఎప్పుడు కూడా కృషి చేస్తామని మరోసారి వారికి ధన్యవాదాలు. బాబు జగజ్జీవన్ రామ్ గారంటే ఆయన దళితులకే నాయకుడు కాదు, దేశంలోనే ఒక రోల్ మోడల్. 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉండి ప్లస్ జనరల్ సీట్లో పార్లమెంట్ మెంబర్గా గెలుస్తూ దాదాపు 40 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా మచ్చ లేకుండా దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన బాబు జగజ్జీవన్ రామ్ గారి వాటిలో అందరూ నడవాల్సిన అవసరం ఉంది. ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మాజీ ఉప ప్రధానిగా సమాజంలో అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణకర్తగా ప్రజాస్వామ్యం పీడిత వర్గాలకి, బలహీన వర్గాలకి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ మతస్థులైనా ఏ వర్గాలైనా అంబేద్కర్ గారితో ఏ విధంగా మనం స్మరించుకుంటున్నామో మరో నేత బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన ఉప ప్రధానిగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల కోసం సుదీర్ఘంగా 50 సంవత్సరాల పాటు ఈ భారతదేశ పార్లమెంటు వ్యవస్థలో వారి అభివృద్ధికి, సమాజంలో వారికి సమాన హక్కులు ఉండాలనేటువంటి పోరాటం చేసినటువంటి గొప్ప మహానేత. వారి జయంతి సందర్భంగా వారి ఆశయ సాధన కోసం, వారి సమాజంలో పీడిత వర్గాలు ఏ స్థాయిలో ఉండాలని కోరుకున్నారో, సమాన హక్కులు కోరుకున్నారో దానికి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారి జయంతి సందర్భంగా